నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. అయితే వీళ్ళ పాపకు, వీళ్ళది రంగసాయిపల్లి, రామడుగు మండలం రంగసాయిపల్లి అని ఒకసారి చెప్పు మీ ప్రాబ్లం ఏంది, మీ పాప ప్రాబ్లం. నా పేరు రాజశేఖర్ అండి. మా పాప పేరు రిషిత. 2016 సంవత్సరంలో జన్మించింది. పాప పుట్టుకతో చెవిటి మూగ 100% లాస్ ఉంది. అప్పుడు హాస్పిటల్లో చూపిస్తే పాపకు వినపడదని చెప్పారు. వితౌట్ సర్జరీ కోసమని మేము 2018లో తిరుపతిలో దేవస్థానం తరపున అక్కడే 1 year ఉన్నాము. అలా ఉన్నా కూడా పాప క్యూర్ అవ్వలేదు, వినిపించలేదు. మళ్ళీ 2019లో హైదరాబాద్కి వచ్చి పాపకి కాక్లర్ ఇంప్లాంట్ చేయించాము. అప్పుడు హాస్పిటల్ వారి సహకారము, కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా 2019లో సర్జరీ చేయించి అక్కడే 1 year ఉన్నాము. పాప ట్రీట్మెంట్ కోసమని డైలీ స్పీచ్ థెరపీకి తీసుకెళ్ళడానికని. అక్కడే 2020లో కరోనా వల్ల తిరిగి మా స్వగ్రామానికి వచ్చాము. అలా ఉన్న టైంలో 2022లో మళ్ళీ పాపకి ఆ చెవికి ఇన్ఫెక్షన్ వచ్చింది. అంటే పాప కాక్లర్ ఇంప్లాంట్ అంటే తలకు ఇట్లా ఉంటుంది. వాళ్ళ పాపకు పుట్టుకతో అంటే తలకు ఇదంతా కట్ చేసి ఇందులో లోపల తలలో మిషన్ ఉండి పైన ఒక మిషన్ ఇలా పెట్టి, అంటే చెవు పని చేయకుండా ఈ 2 చెవులు పని చేయి, 2 చెవులు పని చేయి, మాటలు కూడా రాదు పాపకు. ఇప్పుడు కృత్రిమంగా అంటే సైడ్ నుంచి ఈ మిషన్తో, మిషన్ ద్వారా, ఇక్కడ ఈ మిషన్ ద్వారా లోపలికి మన బ్రెయిన్కు సిండికేషన్ అంటే దాని సంకేతం పంపడం అన్నట్టు. డైరెక్ట్ వినబడకుండా ఈ చెవులు పని చేయకుండా ఈ మిషన్ ద్వారా పంపిస్తారు, సిగ్నల్ పంపిస్తారు అన్నట్టు. ఇది పాప పరిస్థితి. ఇది సెకండ్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జరిగిన ఆపరేషన్ అది. అప్పుడు ఇన్ఫెక్షన్ వస్తే పాప చెవు మొత్తం తీసేసి లోపల ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి అది క్రిటికల్ అయింది ఆపరేషన్. నార్మల్ 1 hour అవ్వాల్సిన సర్జరీ 4 hours చేశారు. ఇంత క్రిటికల్. అలా అంటే చెవు మొత్తం లోపల ఏముండదు, అది మొత్తం చెవు కట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ పార్ట్ మొత్తం కొంచెం మొత్తం ఇంత తీసేశారు. ఆ ఫోటో కూడా ఉంది. ఇది నార్మల్ ఇంకో చెవికి సర్జరీ చేయించుకోలేదు, నార్మల్ ఇయరింగ్ ఎయిడ్, అది కొద్దిగా వినిపిస్తుందని అది పెట్టాము. పాప ఇంత మంచిగా ఉన్నది, పాప మంచిగా ఉన్నది. కాకపోతే పుట్టుకతోనే పరిస్థితి అది. ఎవరైనా సాయం చేయాలనుకుంటే దయచేసి ఈ నంబరు, వీళ్ళ నంబరు ఫోన్పే కానీ గూగుల్ పే నెంబర్ ఇక్కడ నేను ప్లే చేస్తా, డిస్ప్లే మీద ప్లే చేస్తా. ఒకసారి నంబర్ కూడా రాద్దాం ఒకసారి. వీళ్ళ నంబరు, ఎవరైనా దాతలు సాయం చేయాలనుకుంటే మీకు తోచినంత సాయం, ఎంత కావాలంటే అంత, మీకు బుద్ధున్నంత ఎంతో కొంత వీళ్ళకు. ఇప్పుడు దీని ఖర్చు ఎంత అవుతుంది అంటే ఇప్పటికి చాలా ఖర్చు అయింది. ఇంకొక 5 లక్షలు అయితే పాపకు క్యూర్ అవుతుంది. అంటే టెంపరవరీ, ఎందుకంటే ఇప్పటికే పాప అట్నే ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మిషన్ చెడిపోయినా కూడా మళ్ళీ నేను కొనుక్కోవాలి. కొనుక్కోవాలంటే మిషన్ చెడిపోయినా కానీ, అంటే ఈ మిషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. పుట్టుకతోని ఆ పాపకు వినపడదు, అలాగే మాట్లాడదు. ఈ మిషన్ అనేది లైఫ్ టైం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ట్రీట్మెంట్ ఖర్చు కోసమని దాదాపుగా ఎంత అంటే ఒక 6 lakhs అయితే 6 లక్షల ఖర్చు అవుతుందట ట్రీట్మెంట్ కోసమే. ఈ ట్రీట్మెంట్ డబ్బులు లేక ట్రీట్మెంట్ ఆపుకున్నారు. దయచేసి మీరు ఎవరైనా, మిషన్ కాస్ట్ 7.5 లక్షలు. ఈ మిషన్ కాస్ట్, ఈ ఒక పైన ఉన్న మిషన్ కాస్ట్ 7.5 లక్షలు. ఇది పరిస్థితి, పాప పరిస్థితి అట్లుంది. చొప్పదండి నియోజకవర్గం. ఇదివరకు ఎవరికైనా నాయకులను కలిసినాం ఇక్కడ? చాలా మందిని కలిశాను. ఎంతమందిని కలిసాను, దాదాపు కరీంనగర్ జిల్లాలో ఎంతమంది నాయకులు ఉన్నారో అందరినీ కలిశాను. గత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కలుసుకుంటూ వచ్చాను. గత ప్రభుత్వం వల్లనే నాకు పరిస్థితి వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ ఎందుకంటే 2019లో ఫస్ట్ పాపకు ఆపరేషన్ చేయించాను. చేయించిన టైంలో అప్పుడున్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను. పాప పరిస్థితి ఇది, పాపకు సర్జరీ చేయించాలి, గవర్నమెంట్ నుంచి సహాయం చేయండి అంటే నేను ఏం చేయలేనని చెప్పారు. సరే అని వదిలేసుకొని నా ప్రయత్నాల ద్వారా నేను ఆపరేషన్ చేయించుకున్నాను. మళ్ళీ 2022లో ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ వెళ్ళాను. వెళ్తే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. గవర్నమెంట్ సాయం చేయండి అంటే నేనేం చేయలేను అన్నారు. అప్పుడు మా ఊరి ప్రజలు, పక్క ఊరి ప్రజలు, మా ఊరి ఎంపీటీసీ గారు అందరూ మా తలో ఇంత సహాయం చేసి పాప కొంచెం అమౌంట్ కలెక్ట్ చేస్తే నా పరిస్థితిని అర్థం చేసుకొని హాస్పిటల్ వాళ్ళు గారు కూడా తక్కువ ఖర్చుతోటి పాపకు ఆపరేషన్ చేయించారు. అలా ఉండి కొద్దిగా బాగా అవుతున్న టైంలో పాపకు ఇప్పుడు చెవు పైన ఉన్న మిషన్ అప్పుడు ఉన్నది వేరే, ఇప్పుడు ఆ మిషన్ చెడిపోయింది. ఈ మిషన్ చెడిపోవడం వల్ల కొత్త మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది లేని పాపకు వినబడదు. ఆ మిషన్ కాస్ట్ 7.5 లక్షలు. అంత డబ్బులు నా దగ్గర లేదని మళ్ళీ వెళ్ళాను. ఎందుకంటే అప్పుడు 2022లో ఆ విషయం, ల్యాండ్ ఏం లేదు, మాకున్న ఇల్లు కూడా అమ్మేసుకున్నాం. మా నాన్న అనారోగ్య పరిస్థితి వల్ల నేను అక్కడ ఉన్న టైంలో మా నాన్నను అటు పాపని ఇటు తీసుకెళ్ళడం, మా నాన్నను నిమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్, అటు తీసుకెళ్ళడం ఇటు తీసుకెళ్ళడం, నాకు అక్కడ అలాగే గడిచింది. ఒకదేనా పాప మీకు? ఇప్పుడు బాబు, పాప బాబు అలా తీసుకెళ్ళాను.
అప్పుడు 2022లో ఆ విషయము పేపర్ ద్వారా అందరికి తెలిసిపోయిన తర్వాత కేటీఆర్ దాకా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అప్పుడు ఆ కేటీఆర్ గారు రవిశంకర్ గారికి ఫోన్ చేశారు. మీ నియోజకవర్గం ప్రాబ్లం ఉంది, అది నా దాకా వచ్చింది, సాల్వ్ చేయండి అన్నారు. అప్పటికి పాప ప్రాబ్లం, నేను సర్జరీ చేయించుకున్నాను, నాకు ఫోన్ చేస్తే చెప్పాను సర్జరీ చేయించుకున్నాను సార్ అని. అంటే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వురా, నేను పాప గురించి కేర్ తీసుకుంటాను అన్నారు. సరే అని చెప్పాను. కానీ 2023లో ఈ మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు వెళ్ళాను, అది జూలై నెల. ప్లేస్ కూడా నాకు ఇంకా గుర్తుంది, వి పార్క్ హోటల్లో ఈవినింగ్ టైంలో పాపను తీసుకొని వెళ్తే, ఇది సార్ సమస్య, పాప మిషన్ చెడిపోయింది, కొత్త మిషన్ కావాలి, 5 సంవత్సరాల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాను కదా పాప గురించి. అంటే అవును, నువ్వు 5 సంవత్సరాల నుంచి నువ్వు చుట్టూ తిరుగుతున్నావు, ఈసారి తప్పకుండా ఆ మిషన్కి అయ్యే ఖర్చు నేను తప్పకుండా అరేంజ్ చేస్తాను, నేనా ఎక్కడి నుంచి వెళ్ళైనా తీసుకొచ్చిస్తాను అని అంటే నమ్మాను. మరి మీరు తీసుకొచ్చి టైం పడుతుందా సార్ అంటే, కొంచెం టైం పడుతుంది, మరి పాపకు అది లేనిది వినబడదు కదా అని అన్నాను. అంటే నువ్వు కొంచెం ఎలాగైనా ఈఎంఐలో ఎలాగైనా కొంచెం డౌన్ పేమెంట్ కట్టి తీసుకో, నేను అమౌంట్ అరేంజ్ చేసే బాధ్యత నాది అన్న తర్వాత నమ్మాను. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి వెళ్ళేది, ఈసారి నమ్మి ఇచ్చాడు కదా అని నమ్మి నేను మా మిస్సెస్ మీద గోల్డ్ తాకట్టు పెట్టేసి ఒక 1 lakh పేమెంట్ డౌన్ పేమెంట్ చేసి ఎవ్రీ మంత్ 19,000 తోటి ఈఎంఐలో తీసుకున్నాను. తర్వాత వెళ్తే రేపు రా మాపు రా అన్నారు. అంటే ఇప్పుడు సరే, ఆ ఎమ్మెల్యే అంటే చేయలేదు, ఇప్పుడు పార్టీ మారినాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సత్యమని కలిశాను. ఏమన్నాడు? కలిస్తే చూద్దాం అని అంటున్నారు. పాప ప్రాబ్లం తెలుసు, అంతకుముందు ఎలక్షన్ల ముందు కూడా పాప దగ్గరకు వచ్చారు, ఆ ఆపరేషన్ అయ్యే టైంలో వచ్చారు. వచ్చి పాప తెలుసుకొని వచ్చి, అంటే ఎల్ఓసి ద్వారా ఏమన్నా అవుతుంది అట్లా? ఇప్పుడు ఎల్ఓసి ద్వారా కదా, ఎందుకంటే తీసుకున్న దానికి డబ్బులే కట్టాలి, ఎల్ఓసి రాదని చెప్పారు. అందరి దగ్గరికి వెళ్ళాను, ఆ డబ్బులు కట్టాలంటే దాతలే కావాలి. రైట్. ఎవరైనా కానీ ఎవరు ఉన్నా కానీ స్పందించండి దయచేసి. ఎవరైనా మానవత దృక్పథంతో ఇలా పాపకు సాయం చేయండి, ఎంతో కొంత. మీ నెంబర్ చెప్పండి. 770 మీకు తోచినంత ఎంత అయినా కానీ వీళ్ళకు ప్రతి రూపాయి అవసరమే. 770 24 88 503. పేరు రాజశేఖర్. రాజశేఖర్ 770 24 88 503. ఈ నంబర్కి గూగుల్ పే, జీపే కానీ లేకపోతే ఫోన్పే కానీ మీకు తోచినంత సాయం చేసే ప్రయత్నం చేయండి. అలాగే చొప్పదండి ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, ఈ కుటుంబం మీకు తెలిసినట్ట, మరి వీళ్ళకి ఎంతో కొంత సాయం అందించే ప్రయత్నం చేయండి. మీ తరఫున, మీ గవర్నమెంట్ తరఫున కానీ లేకపోతే మీ ప్రభుత్వం తరఫున కానీ వీలైనంత వరకు వీళ్ళకి ఏదో ఒక రూపకంగా సాయం అందించే ప్రయత్నం చేయండి. ఈ పాపను ఆదుకున్న వాళ్ళు అవుతారు. ఈ పాప పరిస్థితి ఇంత క్రిటికల్గా ఉన్నది. దయచేసి ఎవరైనా దాతలు ఇంకెవరైనా ఉంటే ఈ నంబర్ను సంప్రదించండి. ఫోన్పేలో అట్నే పడుతుంది నంబర్. రాజశేఖర్ అని పడుతుంది. ఏం రాజశేఖర్? పోతు రాజశేఖర్ అట, పి రాజశేఖర్ అని పడుతుంది. దయచేసి ఈ నంబర్ను సంప్రదించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నంబర్ను సంప్రదించండి. కాల్ చేయండి, ముందుగా కాల్ చేయండి. ఫోన్పే కానీ గూగుల్ పే కొట్టే ముందు కానీ కాల్ చేయండి. వీలైనంత వరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు వీలైనంత వరకు మీ ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే మీ తరఫున కానీ మీరు ఎవరి తరఫున ఏదైనా చేపించాలనుకున్నా కానీ దయచేసి ఈ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి. వీలైనంత సాయం చేసే ప్రయత్నం చేయండి.